అయితే మొన్నెక్కడో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా. నీకు ఒకవేళ కృష్ణుని మీద భక్తి ఉంది అనంటే హి విల్ గైడ్ యూ టు శివ అని. అట్లనే మన సంధ్యలో ఒక శ్లోకం ఉంటది. ఏందంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోర్ష హృదయగం శివః ఇదుంటది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అనంటే కృష్ణుడు వ్యావహారిక జీవితంలో విష్ణువు వ్యావహారిక జీవితంలో యూ కెన్ అప్లై లాట్ ఆఫ్ హిస్ స్టోరీస్. దాంట్లో ప్రాబ్లమ్ లేదు. బట్ అపారెంట్‌లీ నాలాంటోళ్ళకి వి ఆర్ నాట్ మచ్ ఇంక్లైన్ టువర్డ్స్ శివపురాణం. అయితే నేను దీన్ని 3 కేటగరీస్ లెక్క అర్థం చేసుకున్నా. మా శివయ్య ఔదార్యం అట్లాంటిది అనుకుంటా. లైక్ హౌ యూ కెన్ కనెక్ట్ టు వేరియస్ యాస్పెక్ట్స్ ఆఫ్ శివ. అంటే ఇది నాకన్నా బాగా చాలామంది చెప్తారు. లైక్ సద్గురు గారు, చాగంటి గారు, సామవేదం గారు, గరికపాటి గారు. బట్ నాకు అంటే ఈ ఈ పోరగానికి ఏమర్థమైంది అనంటే, నువ్వు బ్యాచిలర్ లెక్క ఉన్నప్పుడు నీకు శివుని లోపల కొన్ని తత్వాలుంటాయి. లైక్ మహాయోగి, భైరవుడు, కాలభైరవుడు, వీరభద్రుడు. ఈ తత్వాలను అలవరుచుకోవాలి. అరే మీరనొచ్చు, అరే భైరవుడు, కాలభైరవుడు వీళ్ళందరూ శ్మశానాలలో తిరిగేటోళ్ళు కదరా! వాళ్ళనెట్లా అప్నాయించుకోవచ్చు అనంటే నేను చెప్తా. మీరు ఒక్క బాహ్య రూపాన్ని ఒక్కటే అబ్జర్వ్ చేస్తే శివుడు మీకు బొంగు బి అర్థం కాదు. లైక్ యూ హ్యావ్ టు లిటరల్లీ గో ఇంటు ద డీపర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ శివ. ఎట్లా అంటే కాలభైరవుడు అనంటే కేవలం ఇట్లా ఒక కుక్కను పెట్టుకొని కాశీకి కాపరియే కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ హీ ఈస్ ఫియర్‌లెస్, హౌ హీ నోస్ హిస్ ధర్మ, హౌ హీ కెన్ ఫైట్ అగైన్స్ట్ ఎనీథింగ్. లైక్ నీ ముందు ఒకటి ఉంది అనంటే అది ఎంత భయంకరమైనా కూడా దాన్ని ఎట్లా స్ట్రెయిట్‌గా యుద్ధం చేసి గెలవగలవు. దట్స్ కాల్డ్ భైరవ తత్వం. అండ్ ఇంకా హైలైట్ ఏంది అంటే మహాయోగి. మహాయోగి అంటే జస్ట్ 2, 3 భంగిమలేసి ఒక యోగాసనాలు చేస్తారు అంటే అదే దట్స్ ది స్టార్టింగ్ పాయింట్. దాన్ని మించి ఇంకేముంటది అనంటే హౌ యూ కెన్ గో డీపర్. దాని కొరకు ఇంకో ఆస్పెక్ట్ కూడా ఉంది. ఇట్స్ కాల్డ్ దక్షిణామూర్తి. నీకు ఒక్కొక్కటి ఇంటర్‌లింక్ అయితది. అంటే మనం మాలేసుకుంటాం గదా! మాలేసుకుంటే ఒక్కొక్క రుద్రాక్ష ఎట్లా లింక్ అయితది, అట్లా ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ శివ ఒక్కొక్క ఏజ్‌లో నీకు టచ్ అయితది. ద హైయెస్ట్ పాయింట్ ఈజ్ పశుపతి ఆర్ ద హైయెస్ట్ పాయింట్ ఈజ్ మహాదేవ. అన్నిట్లో అంటే మనకు రుద్రంలో ఒక పాయింట్ ఉంటది చూడు. నమః శంభవే చ మయోగవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అనుకుంటా. అట్లా అన్నమాట. దట్స్ ది హైయెస్ట్ పాయింట్. నీకు ఆ పాయింట్ అర్థం కావాలి అనంటే యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్. ద ఎంట్రీ పాయింట్ ఈజ్ మహాయోగి, భైరవుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, శివుడు, శంకరుడు, వామదేవుడు, ఇట్లా ఇంకా మస్త్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనం మళ్ళా మాట్లాడుకుందాం. బట్ శివయ్య ఔదార్యం ఎట్లాంటిది అనంటే నీకు నిర్గుణత్వంలో అర్థమవుతాడు, సద్గుణత్వంలో అర్థమవుతాడు. మనకు నిర్గుణత్వం లోపల పూజించడానికి లింగాకారం ఇచ్చిండు, సద్గుణత్వం లోపల ఇన్ని రూపాలు ఇచ్చిండు. మెల్లగా మాట్లాడదాం.